బస్సులో ప్రయాణం చేస్తూ డాబా దగ్గర ఆగి డిన్నర్ చేయడం, టీ, కాఫీలు, సిగరెట్లు తాగడం మామూలే. కానీ బస్సులోంచి దిగేటప్పుడు మీ లగేజ్, ముఖ్యంగా ఖరీదైన ఆభరణాలు, డబ్బు జాగ్రత్త. వెంటనే వచ్చేస్తామని ఏమరపాటుగా ఉంటే ప్రయాణికుల్లో నటించే దొంగలు మీ విలువైన వస్తువులు తస్కరించే అవకాశం ఉంది. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. బాధిత వ్యాపారి పోలీసు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సులో ముంబైకి చెందిన బంగారు నగల వ్యాపారి ఆశిష్ బ్యాగ్లో 4 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరాడు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కోహినూర్ డాబాలో బస్సు నిలపడంతో సిగరెట్ తాగేందుకు ఆశిష్ కింది దిగాడు. తిరిగి బస్సు ఎక్కి చూసేసరికి ఆభరణాల సంచి కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే డాబా నిర్వాహకుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆభరణాల యజమాని దిగిపోవడంతో గమనించిన 2 దొంగలు ప్రయాణికుల్లో బస్సులోకి ఎక్కారు. 2 నిమిషాల్లో ఆభరణాల సంచిని అపహరించి భుజానికి వేసుకొని వెళ్ళిపోయారు. 2 దొంగల్లో ఒకరు ముందుగా బస్సు దిగి ఇరువైపులా చూసి సైగ చేయడంతో మరొకరు సంచి తీసుకొని దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దొంగలు బస్సులోకి ఎక్కడం సహా బ్యాగుతో వెళ్ళిపోతున్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ శివలింగం శనివారం ఉదయం దాబాకు చేరుకొని చోరీ ఘటనపై ఆరా తీశారు. నిందితులను గుర్తించేందుకు చిరాకుపల్లి జహీరాబాద్ పోలీసు సిబ్బంది సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రావెల్ బస్ నుంచి 3 కోట్ల విలువైన 4 కేజీల బంగారు ఆభరణాల బ్యాగ్ను పోగొట్టుకున్న వ్యాపారి ఆశిష్ ఫిర్యాదు చేయడంలో తడబాటుకు గురవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు దాడి చేసి 2 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, బస్సు నుంచి కింది దిగి దాబాకు వెళ్లిన సమయంలో 4 కిలోల ఆభరణాల బ్యాగు చోరీ గురైందని మరోసారి బాధితుడు పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. నగలకు సంబంధించిన పూర్తి బిల్లులు కావాలని కోరడంతో సదరు వ్యాపారి హైదరాబాద్ వెళ్లాడని, ప్రస్తుతం తాత్కాలికంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చోరీ జరిగిన కోహినూర్ దాబాలో 2019లో ఇదే తరహాలో ట్రావెల్ బస్సులో ముంబైకి వెళ్తున్న ఓ వ్యాపారి నుంచి 1.5 కోట్ల నగదు అపహరణకు గురైంది. దాబాలోకి వెళ్లే ముందు, బస్ దిగి వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండండి. విలువైన బ్యాగ్ మీ వెంట తీసుకెళ్ళండి. అపరిచితులను నమ్మి మోసపోకండి.